సమాజ శ్రేయస్సు కోసం యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సిద్దిపేట అదనపు పోలీస్ కమిషనర్ సిహెచ్ కుశల్కర్ పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు కోసం యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సిద్దిపేట అదనపు పోలీస్ కమిషనర్ సిహెచ్ కుశల్కర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్వీఎం మెడికల్ కాలేజీలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక మరియు మానవ అక్రమ రవాణా నిషేధ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని ఆర్వీఎం మెడికల్ కాలేజీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు పోలీస్ కమిషనర్ సిహెచ్ కుశల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడుతున్న యువత తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా నేరాల వైపు మళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి సమాజ శ్రేయస్సు, దేశ అభివృద్ధికి యువత కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిపిన వెంటనే 1908 హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందిన వెంటనే ఈగల్ స్క్వాడ్ రంగంలోకి దిగి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వైద్య విద్యార్థులు సమాజంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎం మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ యాకయ్య, ప్రిన్సిపల్ పి రాజేందర్, డీన్ డాక్టర్ శ్రావణ్ కుమార్, సిఇఓ శ్రీనివాసరావు, పలువురు పోలీస్ అధికారులు, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.